పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పరిధిలోని 6వ వార్డులో పోతురాజు వెంకటరమణ పుణ్యవతులకు చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదానికి గురై నిరాశ్రయులయ్యారు. ఇంట్లోని నగదు వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి అవడం చాలా బాధాకరం. ఈ విషయం తెలిసిన ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కొంత నగదు సహాయము మరియు బియ్యపు కట్ట అందజేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మన ఆకివీడు నగర పంచాయతీలో 6వ వార్డులో మొన్న మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో వెంకటరమణ పుణ్యవతి గారు కుటుంబం సంబంధించి ఇల్లంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతాయి. అందులో ఉన్న నగదు కానీ వస్తువులు కానీ మొత్తం అంతా కూడా పూర్తిగా అగ్నికి అట్లాగే ఈ కుటుంబం అయితే పూర్తిగా ఇందులో నగదు కూడా ఉంది, సుమారు 2 లక్షల నగదు. అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఆ పుణ్యవతి గారు కూడా కష్టపడి మిషన్ కొట్టుకుంటూ ఆ కుటుంబాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే వెంకటరమణ కూడా రెక్కల కష్టం మీద కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఈ కుటుంబం పూర్తిగా రోడ్లు పాలైపోయిన పరిస్థితి, అనాథలైపోయిన పరిస్థితి సంభవించింది. పిల్లలు బాబు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. ఇంటర్మీడియట్ సంబంధించి పుస్తకాలు కూడా పూర్తిగా కాలిపోవడం కూడా బాధాకరం. ఏదైనా ఇటువంటి పొత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి సహకరించాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే మేము స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మా వంతుగా సహకారం చేయటం జరిగింది. ఏదైనా ఎవరికైనా ఉపాధి అనేది అవసరం. ఈ ఉపాధి పూర్తిగా కుట్టు మిషను కాలిపోవడంతో ఉపాధి అంతా కూడా పోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కొంచెం ఖర్చుల నిమిత్తం నగదు సహాయం చేశాం. అట్లాగే వారి కుటుంబాన్ని ఆదుకోవటానికి ఆ కుట్టు మిషన్ అది కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఉపాధి ఇవ్వటానికి తోడ్పాటును అందిస్తాం. ఆ కుటుంబం కొంచెం ధైర్యంగా ఉండాలని, అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్దలు కూడా ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటాం. వాళ్ళకి ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప వాళ్ళకి ఎలాంటి ఆధారం లేనిది మనం దానికి చింతిస్తూ బాధపడుతున్నాం. నేను ఈరోజు మన వేటుకూరి శివరామరాజు గారు వచ్చి ఆ కుటుంబ సభ్యులను పలకరించి ఆయన కొంత సాయం చేయగలిగారు. మేము కూడా నిన్న వచ్చాము, నిన్న కాలిపోగానే వచ్చాము, పలకరించి వెళ్ళాము. ఈరోజు శివరామరాజు గారితో వచ్చి పలకరించడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి ఇంకా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా ముందు రానున్న రోజుల్లో మేము అండగా ఉంటామని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని మన శివరామరాజు గారి తరపున, మా తరపున, మా వార్డు ప్రజల తరపున మేమున్నాం ఆ కుటుంబానికని భరోసా ఇస్తున్నాను.